హరహర మహాదేవ్. 300 సంవత్సరాల తర్వాత గుడిని కొత్తగా కడదామని చెప్పని ప్రారంభించగా క్రెయిన్ సహాయంతో తవ్వుతూ ఉండగా ఈ యొక్క రాతి విగ్రహాలు అనేవి బయటపడ్డాయన్నమాట. అవి ఇక్కడ ఎలా ఉన్నాయని చెప్పని ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారనమాట. క్రెయిన్తో తవ్వుతూ ఉండగా పెద్ద రాళ్ళు శబ్దం అనేది వచ్చిందనమాట. మట్టితో పాటు 15 విగ్రహాలు అనేవి బయటపడ్డాయి అనమాట. ఈ 15 కాకుండా ఇంకేమైనా విగ్రహాలు ఉన్నాయేమో అని చెప్పని అందరూ అనుకుంటున్నారు. ఉతికిన విగ్రహాలని శుభ్రంగా నీళ్లతో కడిగి అభిషేకం చేశారు. ఒక స్థలంలో విగ్రహాలని పెట్టారు. పెట్టి పూజల్ని చేస్తూ ఉన్నారు. చూడండి ఎంత మహిమో కదండి. భూమిలో విగ్రహాలు దొరకటం ఏంటి, మళ్ళీ ఆ విగ్రహాలు మనకి చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. పెద్ద ఎత్తున వైష్ణవి విగ్రహాలు అనేవి మనకి ఇక్కడ కనబడుతున్నాయి. హిందూ సాంప్రదాయ వెలుగు చూపాయంటే ఇదేనండి. వీలైతే విగ్రహాలు చూడటానికి